హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ. స్త్రీలకు సంపద, సంతానం, సౌభాగ్యాన్ని ప్రసాదించే నోము కార్తీక చలిమిళ్ళ నోము. స్త్రీలు సంపద, సంతానం, సౌభాగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మూడింటిని ప్రసాదించే నోముగా కార్తీక చలిమిళ్ళ నోము చెప్పబడుతుంది. కార్తీక మాసమంతా ఉదయాన్నే స్నానం చేసి ఈ నోముకు ఆరాధమైన కథ చెప్పుకుని తలపై అక్షింతలు ధరించాలి. మొదటి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున 5 వాయనములు బియ్యం, 5 మానికల బియ్యం చలిమిడిని 5 ముత్తైదువులకు నదీ తీరంలో వాయనమివ్వాలి. రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమికి 10 మానికల బియ్యం చలిమిడిని ఉసిరి చెట్టు కింద 10 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇక మూడవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి గౌరీ పూజ చేయాలి. ఆ తర్వాత 15 మానికల బియ్యం చలిమిడిని 15 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ప్రతి ఏడాది కార్తీక మాసం నెలంతా కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకుని తరువాతే ఇలా చేయాలి. ఇక ఈ నోముకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. ప్రాచీన భక్తి సాహిత్యంలో వ్రత కథలకు ఎంతో విలువ, ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించిన వ్రతాలు, నోముల గురించి కూడా వీటిలో ప్రస్తావించడమైనది. కుటుంబ శ్రేయస్సు, సంతానం అభివృద్ధి పరమ లక్ష్యాలుగా ఆచరించబడే వ్రతాల ఉద్దేశం. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే మహన్యతం గురించి తెలియజెప్పడమే ఈ శీర్షిక సంకల్పం. నోమి నమ్మకు నామినంత అని పెద్దలు చెబుతారు. ఏ పని చేయడానికైనా శ్రద్ధతో కూడిన భక్తి ఉంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. ఈ సూక్ష్మాన్ని బోధించడానికే పెద్దలు ఎంతో శ్రద్ధతో వివిధ వ్రతాలను, నోములను మనకందించారు. పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో మనను వెంటాడుతుందని జ్యోతిష్యంలోనూ వైద్య శాస్త్రంలోనూ చెప్పడమయ్యింది. ఇక్కడ వ్యాధి రూపంలో అనేది కేవలం శరీరాన్ని బాధించేది మాత్రమే కాదు, మానసిక రూపంలో సంభవించినవే అని కూడా అర్థం. శారీరకంగా అయినా మానసికంగా ఎలాంటి చీకు చింతలు లేకుండా ఉన్నవాడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలుగుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా పైకి గుండు పక్కల దిట్టంగా ఉన్నప్పటికీ లోలోన మానసిక వేతలు పీడిస్తుంటే వారు ఆరోగ్యంగా మనగలడం అసాధ్యం. దానికి శాంతి ప్రక్రియలో భాగంగా ఔషధం, దానం, జపం, హోమం, మంత్రం అనేవి శాస్త్రంలో సూచించడమైనది. ఏదైనా కష్టం వచ్చినా, అధికత కలిగినా వాటిని నలుగురితో పంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. సంతోషాన్ని పంచుకోవాలనే గాని దుఃఖాన్ని పంచుకోవడం శుభమేనా? ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మునుపటిలా దుఃఖాన్ని పంచుకుని ఓదార్చడానికి సైతం ఎవరికీ లేదు. ఒకప్పుడు కుటుంబమంతా కలిసిమెలిసి ఉండేది. ఉమ్మడి కుటుంబాల్లో కష్ట సుఖాలను అందరూ సమంగా పంచుకునేవారు. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే. మేమిద్దరం, మాకిద్దరం అన్నట్టుగా మన కుటుంబ వ్యవస్థ మారిపోయింది. అదీగాక నేటి ఆర్థిక కాలానుగుణమైన మార్పులకు సహకరించడం లేదు. దాంతో నలుగురిలోనూ కలవాలన్నా, బంధుమిత్రులతో సన్నిహితం పెంచుకోవాలన్నా నోములు, వ్రతాలనేవి సామాజిక స్నేహ సంబంధాలకు ఉపకరిస్తున్నాయి. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షంగా మన ధూపదీప నైవేద్యాలను ఆస్వాదించలేడు. అందుకే సాటి వారిలోనూ భగవంతుణ్ణి దర్శించి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే అవి ఆ
పరంధాముడికి చేరతాయని ప్రతీతి. కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరిగే ఈ ప్రకృతిలో మానవులకు ప్రకృతి నడుమ సహజీవనం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికే నోములు, వ్రతాలు, నియమాలు ఏర్పరిచారు. ఈ సమయాన్ని చంద్రమాసంలో చేస్తే కృత్తికా నక్షత్రం ఆధారంగా ఏర్పడే కార్తీక మాసం పైన చెప్పిన తేదీల్లో సూర్యుడు తన శక్తిని కోల్పోతాడు. పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. శరదృతువు ఈ మాసంలోనే ప్రవేశిస్తుంది. ఇక జ్యోతిష్య శాస్త్రం పరంగా విశ్లేషిస్తే రాశి చక్రంలో చంద్రునికి స్వక్షేత్రం కర్కాటకమైతే ఉచ్చస్థానం వృషభ రాశి. ఈ రెండు రాశులకు నడుమ నుండే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రాలున్నాయి. వీటిని శివపార్వతులకు ఉద్దేశిస్తారు. లయతత్వంలో వీరే స్త్రీ పురుషులు. శివుడు తలపైన ధరించిన చంద్రుడు ఆ మిథున రాశికి ముందున్న వృషభ రాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే కార్తీక మాసంలో హరిహరులను పూజించడం ఆచారం. ఉపవాసాలు, నక్తం, ఏకభుక్తం, కార్తీక స్నానాలు, దానాలు, హోమాలు, యాగాలు అన్నీ ఆచరించడానికి పుణ్యకాలం. అటువంటి పుణ్యకాలంలో స్త్రీలు ప్రత్యేకంగా ఆచరించదగ్గ నోము కార్తీక చలిమిళ్ళ నోము. ప్రాచీన సాహిత్యానుసారంగా స్నేహితురాళ్లనైన యువరాణి మంత్రి కుమార్తె కార్తీక చలిమిళ్ళ నోము కథ. ప్రాచీన సాహిత్యానుసారంగా స్నేహితురాళ్లైన యువరాణి మంత్రి కుమార్తె కార్తీక చలిమిళ్ళ నోము పడతారు. మంత్రి కుమార్తె తొలి ఏడాది నీలాంటి రేవులో వాయనమివ్వగా పరమేశ్వరుడికే నిత్య సంపదలు ప్రసాదించాడు. మరుసటి ఏడాది కొమ్మ కింద వాయనం ఇవ్వగా హింసకో లాంటి బిడ్డలను అనుగ్రహించాడు. మూడో ఏడాది గుడిలో వాయనమివ్వగా గౌరీదేవి కరుణించి శాశ్వత ఐదోతనాన్ని వరమిచ్చింది. ఆ విధంగా ఆమె దబ్బ పండ్ల వంటి పిల్లలతోనూ, ధన ధాన్యాలతోనూ, తరగని ఐదోతనంతోనూ దర్జాగా బతుకుతుండేది. ఆమె స్నేహితురాలైన యువరాణికి నిత్యం ఏదో ఒక ఆపద చింతలతో కూడిన బతుకే ప్రాప్తించింది. అనుకూలత లేని దాంపత్యం, అనారోగ్యమున్న శరీరంతో బాధపడుతుండేది. దీనిపై పార్వతీదేవి పరమేశ్వరునితో, స్వామి, మంత్రి కుమార్తెతో పాటే రాజకుమారి కూడా ఈ నోమును పట్టింది కదా. అయినా మంత్రి సుఖ సౌఖ్యాలతో జీవిస్తుంటే రాజకుమారి దౌర్భాగ్యాలకు గురవుతుంది. కారణమేమిటి అని నిలదీసింది. ఆ బియ్యపు చలిమిడి చేసి 5 ముత్తైదువులు పరమేశ్వరుడు చలిమిడి అంటే గౌరీ దౌలకు నీలాంటి రేవులో వాయనం ఇవ్వాలి. రాజకుమార్తె నోములను భక్తి శ్రద్ధలకు తావులేదు. నోచిన తర్వాత కూడా ఆమె విశ్వాసం కలగలేదు. అది ఒక విధంగా వ్రతాన్ని ఉల్లంఘన చేసినట్లే. అందుకే ఆమెకి కష్టాలు, సిరిచెట్టు రోగాలు అన్నాడు. శివుడు చెప్పినది బోధపడటంతో పార్వతీదేవి రాజకుమారి కలలో కనిపించి చేయాలి విషయమంతా చెప్పి కార్యనిర్దేశం చేసింది. పరమేశ్వరి స్వప్న సాక్షాత్కారంతో రాజకుమారిలో అహంకారం తొలగిపోయి కార్తీక చలిమిళ్ళ నోమును మరలా భక్తి శ్రద్ధలతో ఆచరించి భగవంతుని పట్ల విశ్వాసం కనబరిచింది. తత్ఫలితంగా అనంతకాలంలోనే ఆమెకు కష్టాలు తొలగిపోయి కలిమి బలిమి ప్రాప్తించాయి. నోమును ఆచరించే విధానం. కార్తీక మాసం నెల పొడుగునా పై కథను పట్టుకుని అక్షంతలు వేసుకోవాలి. కార్తీక మాసం మొదటి సంవత్సరం 5 మాణికల బియ్యము చలిమిడి చేసి 5 ముత్తైదువులకు నీలాటి
రేవులో వాయనం ఇవ్వాలి. రెండో ఏడాది నెలంతా కథ చెప్పుకొని అక్షింతలు చేసుకోవాలి. పౌర్ణమి నాడు 10 మానికల బియ్యము చలిమిడించేసి ఉసిరి చెట్టు కొమ్మ కింద 10 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. మూడో ఏడాది ఈ నోమును ఉద్యాపనం ఈ కథను చెప్పుకొని అక్షింతలు మొదటి 2 ఏళ్లలో చేసినట్టే నెల చేసుకోవాలి. ఆఖరి రోజున ఆలయానికి వెళ్ళి గౌరీ పూజ చేయాలి. 15 మానికల బియ్యపు చలిమిడిను 15 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. చలిమిడి చేసే విధానం: బియ్యాన్ని శుభ్రంగా 1కి 3 సార్లుగా కడిగి నీడన ఆరబోయాలి. కాస్త తడి పొడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి. దానిలో పచ్చి కొబ్బరి పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం, యాలుకలు, బెల్లం కలిపి ముద్దగా చేసుకోవాలి. ఆవు పాలు, నెయ్యి శరీరంలో వేడిని పెంచుతాయి. బెల్లం పళ్ళ జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. చలికాలం జీర్ణశక్తి మందగిస్తుంది. కావున చలిమిడితో అనారోగ్యం దరిచేరదు. పైన చెప్పిన విధంగా అంత ఎక్కువగా కాకపోయినా శక్తి కొద్దీ పదార్థాన్ని తయారు చేసి నోము చేసుకుంటే తత్ఫలితం దక్కుతుంది. రాబోయేది కార్తీక మాసం కాబట్టి ఈ నోమును నోచుకుని గౌరీ పరమేశ్వరుల ఆశీర్వాదం పొందగలరు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.